ఇంకా హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్, ఇది కరీంనగర్లో వచ్చేసి మన టైటానిక్ థీమ్ కరీంనగర్లో తోటి, అంటే టైటానిక్ షిప్ థీమ్ థీమ్ అని తోటి అంటే లోపట అంతా క్యాజువల్ మొత్తం ఎప్పటిలాగే ఉంది అనుకోండి. కాకపోతే మనకి బయటికి కనిపించే షాప్ ఉంటూ ఉంది కదా, ఎంట్రన్స్ అనే ఉంది. లాస్ట్ టైం వచ్చేసి మనకి సాగర కన్య అనేది పెట్టారు, బట్ మళ్ళీ తొందరగానే వచ్చింది. చలికాలంలోనే వచ్చింది, జనవరిలో. మళ్ళీ సమ్మర్లో వచ్చేసింది. సో మొత్తము టైటానిక్ షిప్ లాగా చేసేసారు. ఇదే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుండి లోపలికి మొత్తం వెళ్తూ ఉంటే మనకి ఆ డోర్స్ చూస్తే రియల్ డోర్స్ లానే అనిపిస్తుంది. మనకి ఆ షిప్పులో ఏ విధంగా అయితే డోర్స్ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో, సో అలాగా క్రియేట్ చేశారు అన్నమాట. మొత్తం ఆ సినిమాకి, ఆ మూవీకి సంబంధించినటువంటి యాక్టర్స్ కూడా మొత్తం ఉంటాయి అక్కడ. ఏంటనంటే ఆ షిప్లో ఉంటాయి కదా, ఆ మూవీలో వస్తే అదేమంటారు, ఆ వాల్స్ స్ట్రక్చర్ కానివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ వచ్చేసి అండి మనకి ఏమంటారు, అందరూ అక్కడ స్టార్టింగ్ లివింగ్ ఏరియా లాగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే అది జస్ట్ లైక్ క్రూజ్ లాగా కదా షిప్ వచ్చేసి అది. సో ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది. చాలా ఫొటోస్కి అయితే మెయిన్గా చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ సోఫాస్ కూడా పెట్టారు. ఆ సోఫాస్కి వెనక సైడ్ గమనిస్తే అక్కడ స్టెప్స్ లాగా ఉంటుంది. సో ఇది మెయిన్ ఏరియా అనుకోండి. ఇంకా చాలామంది అక్కడ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ డోర్ దగ్గర కూడా నిల్చుండి దిగారు, ఆ సోఫాలలో కూర్చుండి దిగారు. ఇంకా అసలు చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది లోపట. అసలు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది. ఇంకా ఈ బటర్ఫ్లై ఇది అని అంటే కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో అయితే. సో ఎక్కడ చూసినా అదే ఉంటుంది. ఈవెన్ పార్కులో కూడా ఉంటున్నాయి అవి. కానీ ఇది బాగా అనిపించింది నాకు. మొత్తం వైటే ఉంటుంది, వైట్ ఉండేసి అలా ఉంది. చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని ప్లేసెస్లో మాత్రము ఆ లైటింగ్కి ఫొటోస్ అనేవి అంతే, వీడియోస్ అనేది కరెక్ట్గా రాలేదు అంత. ఇంకేది తెలిసిందే కదా మనకి కార్, ఆ కాలంలో యూజ్ చేసినటువంటి కార్ అనమాట. సో ఇంకా వీళ్ళ ఫోటో షూట్ అనేది అయితే ఇంకా అయిపోతూనే లేదు. అక్కడ అది పెట్టిందే ఫోటోషూట్ కోసం అన్నట్టుగా ఉంది. సో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది కూడా. బాగుండడం ఏంటి, బాగా అనిపించింది. సో అక్కడ వచ్చేసి ఏ చిన్నదాన్ని వదలలేదు ఎవరు. మెయిన్గా వచ్చేసి దీన్ని చూడడానికి వెళ్ళడం అండి. లోపలికి వెళ్ళాక అసలు షాప్స్ కూడా చాలా 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 తగ్గించేశారు. స్టాల్స్ అయితే మొత్తం కలిపితే ఒక 10 కూడా ఉన్నాయో లేదో. పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ అస్సలు లేదు. ఇది మనకి షిప్ మోడల్ అన్నట్టు. దాని వెనకాల మొత్తము ఆ షిప్ ఎలా మునిగిపోయింది ఏంటి అని ఉంటే సీనరీస్ లాగా ఉంటుంది. మనకి ఐస్కి అటాక్ అయిపోయి మునిగిపోతుంది కదా, సో అది ఉంది. అక్కడ వచ్చేసి ఉంటారు కదా హీరో హీరోయిన్స్ ఫొటోస్ అన్నట్టుగా అక్కడ కటౌట్స్ లాగా పెట్టేశారు. ఇక్కడ ఒక్క దగ్గరే ఏమంటారు, మెయిన్ అది ఎలా మునిగిపోయింది అన్నట్టుగా పెట్టేశారు. నేను అనుకున్నాను లోపట మొత్తం ఇట్లా చూపిస్తారేమో అనుకున్నాను. ఇది ఎక్కడి దాకా అంటే మనకి అవుట్ గేట్ దాకా అదంతా వేసేసారన్నమాట. ఆ సెట్టింగ్ అనేది వేశారు. అంతకుముందు అయితే అలా ఉండకపోతుండే. షిప్ కోసం చాలా పెద్ద ప్లేస్ అన్నట్టుగా కావాలి అన్నట్టుగా చేసేసారు అన్నట్టు. సో ఇది అంతా మళ్ళీ మనకి షాపింగ్ చేసుకోవడానికి ఎక్కువగా పిల్లలకు సంబంధించినవే కనిపించాయి. అంతకుముందు డ్రెస్సులు అలా ఉంటుండే కదా, సో అవైతే లేవు. చాలా మట్టుకు ఖాళీ ప్లేసే ఉంది. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్యాంగిల్ స్టోరు, ఇంకా మనకి గేమ్స్ ఉంటాయి కదా అండి, రింగ్స్ వేయడము, బాల్ తోటి కొట్టడము, గన్ షూట్. సో ఇది మనకి నేమ్ రాపించుకోవడం ఉంటుంది కదా, కీ చైన్స్, అది అన్నమాట.
ఇంక ఇక్కడ వచ్చేసి నాకైతే చిన్నప్పుడు గుర్తొచ్చింది. కాకపోతే ఈ లిజర్డ్స్ వచ్చేసి కలర్ కలర్ ఉన్నాయి కానీ బ్రౌన్ కలర్లో ఉంటే బాగుండు అనిపించింది, తీసుకునేదాన్ని. ఎందుకని అంటే చిన్నప్పుడు దాన్ని పెట్టేసి చాలా డ్రామాలు ప్లే చేసేది కదా. సో వెనకకి స్టిక్కింగ్ చేసేది కూడా ఉంటుంది. ఇవి స్నేక్స్. సో ఆ స్నేక్ సేమ్ స్నేక్ లాగానే అనిపించింది, బ్లాక్ కలర్ది అయితే. అది వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే. పిల్లలు అయితే అందరు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు. బుక్స్ కూడా బిస్కెట్ టైపు బుక్స్ లాగా ఉండే. ఇంకా వచ్చేసి పెన్స్, ఎరేజర్స్ అయితే అంబ్రెల్లా మోడల్ పెన్ అట, క్రేన్ టైప్ మోడల్ పెన్ అట, ఓవరాల్ ఇది బుక్ అండి, బిస్కెట్ టైప్ బుక్ అది. సో ఇవి అన్ని బొమ్మలు. ఇంకా ఈ ఈ వెరైటీ వెరైటీ ఐటమ్స్ దగ్గరనే చాలా మంది ఉండే. ఈ పెన్స్, ఎరేజర్స్ ఉన్నాయి చూడండి. సో ఆ ప్లేస్లోనే ఎక్కువగా మంది ఉండే అన్నమాట. బట్ ఏది కొన్నా కానీ 100, ఏ ఐటెం తీసుకున్నా 100 చెప్పేశారు వాళ్ళు. అంటే ఎరేజర్కి ఒక రేట్ ఉంది, పెన్స్కి ఒక రేట్ ఉంది. ఇంకో వచ్చేసి ఇక్కడ క్రాస్ జెయింట్ వీల్ పెట్టేశారు ఈసారి కొత్తగా, జెయింట్ వీల్. ఇంకా మా వాళ్ళు వచ్చేసి బ్రేక్ డ్యాన్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ జెయింట్ వీల్ అన్నారు, జెయింట్ వీల్ వద్దు అని అంటే ఇంకా బ్రేక్ డ్యాన్స్కి వెళ్ళారు. లాస్ట్ ఇంకెవరు లేరు. 9:45 వరకే ఉంటుంది కదా. సో ఆ టైంలో అన్నమాట. అలా ఇంకా వచ్చేసి 10:30కి క్లోజ్ అయిపోయింది. అప్పటికి కూడా ఇంకా చాలామంది వచ్చారు. చాలామంది దిగిన వాళ్ళు మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళేసి చాలా మంచి మంచి ఫొటోస్ దిగారు. ఇంకా వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసేస్తారు ఇక మొత్తము. ఆ బ్రేక్ డ్యాన్స్ చూస్తే భలే అనిపించింది. అది ఎట్లా తిరుగుతుందా అనే చూస్తున్నాను, వాళ్ళని చూడడం కూడా వీళ్ళదు. సో ఫోర్ మెంబర్స్ కూర్చున్నట్టుగా ఉన్నది. సో అది తిరుగుతూ అటు ఇటు మూవ్ అవుతూ ఉంది. వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ అని చెప్పేసి తను జాయింట్ వీల్ అని అడిగింది. సో అది అది బంద్ అయిపోయాయి అప్పటికి. చాలా స్టాల్స్ బంద్ అయిపోయాయి, అందరూ రిటర్న్ అయిపోయారు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఒక్కటి బాదం ఎగ్ తీసుకున్నాము. ఎవరన్నా వెళ్తే ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ అండి. మీకు సిప్పుకి ఫుల్ పలుకులు వస్తాయి. అసలు ఎంత అంటే వర్త్ అండి నిజంగా చెప్పాలి అని అంటే. 20 రూపీస్ ఏమో ఉంది అనుకుంటా. ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ మేము క్లోజ్ అయ్యే టైంలో ఇటు నుండి వెళ్దామా మళ్ళీ ఎంట్రీ నుండి వెళ్దామా అని అన్నీ చూసుకుంటూ మళ్ళీ ఫొటోస్ దిగుకుంటూ వచ్చారు. కాకపోతే ఇటు సైడ్ క్లోజ్ చేసేసారు. ఇంకా ఇక్కడ బాగా సేపు ఉన్నామన్నమాట. ఇక్కడ టైం బాగా స్పెండ్ చేసింది మా చిరుతల్లి అయితే. ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్. సో ఏమొచ్చినా స్పెషల్ ఉంటాయా అండి ఇక్కడ అయితే. లాస్ట్ టైం అయితే చాలా చాలా స్పెషల్.